నమస్కారం. ఆదికాండము గ్రంథంలో మన ప్రయాణంలో 5వ రోజుకు స్వాగతం. నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం అబ్రాము అడుగుజాడలను అనుసరిస్తున్నాం. దేవుడు అతనికి ఒక నమ్మశక్యం కాని వాగ్దానమిచ్చాడు. అవును. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అని. అవును. ఆ తరువాత అబ్రాము ఐగుప్తులో ఒక చిన్న పొరపాటు చేశాడు. తిరిగి వచ్చాడు. తన మేనల్లుడైన లోతుతో చాలా ప్రేమగా విడిపోయాడు. ఇక 14వ అధ్యాయంలో కథ ఒక్కసారిగా వేగం పుంజుకుంది. అబ్రాము ఒక శాంతియుతమైన పశువుల కాపరి నుండి ఒక గొప్ప యోధుడిగా మారాడు. నిజమే. ఉత్తరం నుండి వచ్చిన 4 రాజుల కూటమి 5 స్థానిక రాజులను ఓడించి సొదొమ నగరాన్ని దోచుకున్నారు. అందులో అబ్రాము మేనలుడైన లోతును కూడా బందీగా తీసుకువెళ్లారు. అప్పుడు అబ్రాము కేవలం 318 మందితో ఆ మహా సైన్యాన్ని ఓడించి అందర్నీ విడిపించాడు. అదొక అద్భుతం. నిజంగా అద్భుతమే. కాని అసలు కథ యుద్ధం తర్వాత మొదలవుతుంది. విజయం తర్వాత అబ్రాము ఒక కూడలిలో నిలబడతాడు. అతని ముందు 2 రాజులు, 2 భిన్నమైన ప్రపంచాల నుండి 2 వేర్వేరు ప్రతిపాదనలు. అతను తీసుకునే నిర్ణయం కేవలం ఆస్తికి సంబంధించింది కాదు. అది తన భవిష్యత్తును, తన దేవునిపై ఉన్న నమ్మకాన్ని నిర్వచిస్తుంది. ఈరోజు మనం ఆదికాండము 14వ అధ్యాయం 18 నుండి 24 వచనాలలోని ఆ నిర్ణయాత్మక క్షణాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. సరే, అబ్రాము యుద్ధంలో గెలిచి తిరిగొస్తున్నాడు. అతన్ని కలవడానికి సొదొమయాజు వస్తున్నాడు. కాని మధ్యలో కథలోకి హఠాత్తుగా ఎలాంటి పరిచయం లేకుండా ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. మెల్కీసెదెకు. అవును, మెల్కీసెదెకు. ఇతను షాలేముకు రాజు మరియు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. ఇంతకీ ఎవరీ మెల్కీసెదెకు? ఎక్కడ నుండి వచ్చాడితను? ఇతను బైబిల్లోని అత్యంత రహస్యమైన, ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. అతని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, కాని ఉన్న ప్రతి పదం చాలా లోతైనది. ముందుగా అతని పేరునే చూద్దాం. సరే. హీబ్రూలో మెల్కీసెదెక్. ఇది 2 పదాల కలయిక. మెలెక్ అంటే రాజు, సెదెక్ అంటే నీతి. ఓ, ఆశ్చర్యంగా ఉందే. అంటే అది కేవలం పేరు కాదు, అదొక బిరుదు లాంటిదనమాట. నీతిని పాలించే రాజు అని చెప్పవచ్చా? ఖచ్చితంగా. మరి అతను పరిపాలించే నగరం షాలేము. దాని గురించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? షాలేము అనే పేరు చాలా ప్రసిద్ధమైన హీబ్రూ పదం షాలోం నుండి వచ్చింది. షాలోం అంటే సమాధానం కదా? అవును. షాలోం అంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదు. అది సంపూర్ణమైన సమాధానం, శ్రేయస్సు, దేవునితో సరైన సంబంధంలో ఉండటం. అంటే ఇక్కడ మనకు నీతికి రాజు, సమాధానపు నగరానికి పరిపాలకుడు దొరికాడు. సరిగ్గా. ఈ క్రమం కూడా ఉద్దేశపూర్వకంగానే ఉన్నట్టనిపిస్తుంది. ముందు నీతి, ఆ తర్వాతే సమాధానం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. అవును. ఇది దేవుని రాజ్యం యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. ఎక్కడ దేవుని నీతి స్థాపించబడుతుందో అక్కడే నిజమైన, శాశ్వతమైన సమాధానం ఉంటుంది. అతను రొట్టె, ద్రాక్షారసం తీసుకురావడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా రాజులు కలిస్తే బంగారం, వెండి ఇచ్చుకుంటారు. ఇవి చాలా సామాన్యమైనవి. ఇది కేవలం ఆతిథ్యమేనా? ఆతిథ్యం అందులో ఒక భాగం. యుద్ధం చేసి అలిసిపోయి వస్తున్న అబ్రాముకు, అతని సైనికులకు ఆహారమందించడం ఒక గౌరవప్రదమైన చర్య. కాని అందులో ఇంకా ఏదో లోతైన అర్థం ఉన్నట్టు అనిపిస్తోంది. ఉంది. అతనొక యాజకుడు. ఆ కాలంలో యాజకులు సాధారణంగా జంతుబలులర్పించేవారు. కాని ఇక్కడ ఈ యాజకుడు రొట్టె, ద్రాక్షారసం తీసుకువస్తున్నాడు. ఇది చాలా అసాధారణం. అంటే ఇది తరువాతి కాలంలో జరగబోయేదానికి ఒక సూచనగా భావించవచ్చా? క్రైస్తవ వ్యాఖ్యానంలో దీన్ని ఖచ్చితంగా అలాగే చూస్తారు. ఇది ప్రభువైన యేసు తన శిష్యులతో చేసిన చివరి భోజనాన్ని, అంటే ప్రభురాత్రి భోజనాన్ని గుర్తుచేస్తుంది. ఒక కొత్త నిబంధనకు ఛాయగా. అవును. ఒక ఉన్నతమైన, రక్తపాతం లేని యాజకత్వానికి ఇది సూచన. అయితే ఒక ప్రశ్న, ఇది తరువాతి కాలపు క్రైస్తవ వ్యాఖ్యానాన్ని పాత నిబంధనపై రుద్దినట్టవదా? ఆ సమయంలో అబ్రాముకు ఆ లోతైన అర్థం తెలుసుంటుందా? చాలా మంచి ప్రశ్న. బహుశా అబ్రాముకు దాని సంపూర్ణ ప్రవచనాత్మకమైన అర్థం తెలిసి ఉండకపోవచ్చు. కాని ఆలోచించండి, కనానీయుల రక్తపాతంతో కూడిన విగ్రహారాధన బలుల మధ్య అవును, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఇంత శాంతియుతంగా పోషణనిచ్చే రొట్టె, ద్రాక్షారసాలతో ఆశీర్వదించడమనేది ఎంత ఉన్నతమైనదో అతను ఖచ్చితంగా గ్రహించి ఉంటాడు. అది అతని హృదయాన్ని తాకింది. నిజమే. ఆ ఆశీర్వాదంలో ఉపయోగించిన పదాలు కూడా చాలా శక్తివంతమైనవి. మెల్కిసెదకు
దేవుని గురించి ఒక ప్రత్యేకమైన పేరును ఒక బిరుదును ఉపయోగిస్తాడు. అదేమిటి? అవును, ఇది ఈ అధ్యాయంలోనే అత్యంత కీలకమైన దైవ ప్రకటన. అతను దేవుడిని ఏల్ ఎల్యోన్ అని పిలుస్తాడు. ఏల్ ఎలియోన్. దీని అర్థం సర్వోన్నతుడైన దేవుడు. ఆ కాలంలో ప్రపంచం బహుదేవతారాధనతో నిండి ఉంది. ప్రతి కొండకు, ప్రతి లోయకు ఒక దేవుడు ఉండేవాడు. అంటే ఇది ఒక రకంగా మా దేవుడు మీ దేవుడి కంటే గొప్పవాడు అని చెప్పడం లాంటిదా? అంతకంటే ఎక్కువ. ఏల్ ఎల్యోన్ అనడం ద్వారా మెల్కిసెదకు, నేను ఆరాధించే దేవుడు ఈ స్థానిక దేవుళ్ల జాబితాలో ఒకడు కాదు, ఆయన వీరందరికంటే, అన్ని శక్తుల కంటే, రాజుల కంటే ఉన్నతుడు, ఆయన సార్వభౌముడు అని ప్రకటిస్తున్నాడు. ఓ, ఇది అబ్రాముకు ఒక కొత్త దైవ దర్శనాన్నిస్తోంది. అవును, దానికి తోడుగా మరో మాట కూడా అంటాదు. భూమి ఆకాశములను సృజించినవాడు అని. హీబ్రూ పదం కోనే షామైమ్ వా ఆరాత్స్. ఇక్కడ కోనే అనే పదానికి రెండు లోతైన అర్థాలున్నాయి. ఒకటి సృష్టించినవాడు, రెండు యజమాని. యజమాని, ఆ మాట చాలా కీలకమైనది. అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి వదిలిపెట్టలేదు, ఆయన ఇప్పటికీ దాని యజమాని. ఈ భూమి మీద ఉన్న ప్రతి సంపద, ప్రతి రాజు ఆయన సొత్తు. ఖచ్చితంగా. ఆ ఒక్క మాట, ఆ ఒక్క సత్యం అబ్రాహాము తర్వాతి క్షణంలో తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయానికి పునాది వేసింది. మరి ఈ గొప్ప ప్రకటనకు అబ్రాహాము స్పందన, అతను వెంటనే మిల్కీసెదకునకు అన్నింటిలో 10వ వంతిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం రాకముందే, దశమభాగం ఒక నియమంగా మారకముందే. సరిగ్గా చెప్పారు. ఇది ఒక చట్టపరమైన బాధ్యత కాదు, విశ్వాసంతో కూడిన స్వచ్ఛంద ప్రతిస్పందన. ఈ చర్య ద్వారా అబ్రాము 2 విషయాలను బహిరంగంగా అంగీకరిస్తున్నాడు. ఏంటవి? మొదటిది, ఈ గొప్ప విజయం నా 318 మంది వల్లనో, నా యుద్ధ వ్యూహం వల్లనో రాలేదు, ఇది సర్వోన్నతుడైన దేవుని దయవల్లే వచ్చింది అని. ఆ ఆత్మీయ ఆధిక్యతను అంగీకరించి అతనికి దేవుని ప్రతినిధిగా గౌరవమిస్తున్నాడు. ఒకవైపు ఇంత గొప్ప ఆత్మీయానుభవం, దేవుని యాజకుడి నుండి ఆశీర్వాదం, అంత అద్భుతంగా ఉంది. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ ఆత్మీయ శిఖరం నుండి అబ్రాము నేరుగా ఒక పెద్ద శోధన లోయలోకి అడుగుపెట్టాడు. అవును, అక్కడే అతనికి సొదొమ రాజు ఎదురయ్యాడు. రచయిత ఉద్దేశపూర్వకంగా ఈ ఇద్దరు రాజుల మధ్య తేడాను మన కళ్ల ముందుంచారు. చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ తేడా. ఒకరు నీతికి, సమాధానానికి రాజు, మరొకరు పాపానికి, నాశనానికి ప్రసిద్ధి చెందిన నగరానికి రాజు. మెల్కీసెదకు బహుమతులు తెచ్చి ఆశీర్వదించాడు, కాని సొదొమ రాజు ఖాళీ చేతులతో వచ్చి ఒక డిమాండ్ చేశాడు. ఆ రాజు పేరు బెరా అని ఉంది. ఈ పేరుకు ఏదైనా అర్థముందా? కొందరు పండితులు ఈ పేరుకు చెడులో లేదా దుష్టత్వంలోని అని అర్థం చెబుతారు. అది ఖచ్చితమో కాదో పక్కన పెడితే, అతను ప్రాతినిధ్యం వహించే నగరం మాత్రం ఖచ్చితంగా దుష్టత్వానికి మారుపేరు. ఆరని ప్రతిపాదన. జనులను నాకిచ్చి ఆస్తిని నీవు తీసుకో అంటాడు. పైకి చూస్తే ఇది అబ్రాముకు చాలా లాభదాయకమైన ఒప్పందంలా ఉంది. అవును, అయ్యా, మీరు కష్టపడి యుద్ధం చేశారు, గెలిచిన సంపదంతా మీకే, నాకు నా ప్రజలనిస్తే చాలు అంటున్నాడు. ఎవరైనా ఎందుకు వద్దంటారు? ఇక్కడే అసలైన శోధన దాగి ఉంది. ఖచ్చితంగా. ఆనాటి యుద్ధ నియమాల ప్రకారం శత్రువు నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తి, జనులు అన్నీ విజేతకే చెందుతాయి. అంటే ఆ సొమ్ము మొత్తం చట్టబద్ధంగా అబ్రామ్దే. అంటే సొదొమ రాజు దయే చూపించడం లేదు. లేదు, తన నిస్సహాయ స్థితిలో ఒక బేరానికొస్తున్నాడు. కాని అసలు సమస్య ఏంటంటే, ఆ ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? అది సొదొమ పాపపు సంపాదన. దానిని స్వీకరిస్తే అబ్రాము ఆ దుష్టరాజ్యంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టవుతుంది. అంటే సొదొమ రాజు నన్ను ధనవంతుణ్ణి చేశాడు అని లోకం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది. అది అతని సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. సరిగ్గా అదే. ఇది అతని విశ్వాసానికి అతిపెద్ద పరీక్ష. ఒకవైపు సులభంగా వచ్చే అపారమైన సంపద, మరోవైపు దేవునిపై ఆధారపడటం. మరి అబ్రాము ఎలా స్పందించాడు? అతని విశ్వాసం ఇక్కడ శిఖర స్థాయికి చేరుకుంది. అతను ఒక ప్రమాణం చేస్తాడు. అవును, భూమి ఆకాశములను సృజించిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా వైపు నా చేతిని ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అంటాడు. ఆ పదాల ఎంపిక అద్భుతం. మెల్కీసెదకు ఉపయోగించిన సర్వోన్నతుడైన దేవుడు అనే బిరుదును తీసుకుని దానికి తనకు ప్రత్యక్షమైన యెహోవా అనే పేరును జోడిస్తున్నాడు. గమనించారు? దీని ద్వారా కనానులో పూజించబడే సర్వోన్నత దేవుడు, నాకు వాగ్దానం చేసిన యెహోవా ఒకరే, ఆయనే నా దేవుడు అని అతను స్థిరపరుస్తున్నాడన్నమాట. తర్వాత అతను చెప్పిన మాట ఇంకా శక్తివంతమైనది. ఒక నూలు పోగైనను చెప్పు వారైనను నీది ఏదైనను నేను తీసుకోను.
ఆ మాటల్లో ఎంతటి నిశ్చయత! అది సంపూర్ణమైన బేషరతు తిరస్కారం. అందులో ఎలాంటి సంశయానికి తావులేదు. ఒక చిన్న దారపు పోగు నుండి చెప్పుకు కట్టుకునే వారు వరకు అత్యంత విలువలేని వస్తువును కూడా నేను నీ నుండి ముట్టుకోను అని. ఎందుకంత కఠినమైన నిర్ణయం? అంత పెద్ద సంపదనెందుకు వద్దనుకున్నాడు? కారణం తరువాతి మాటలోనే స్పష్టంగా ఉంది. అబ్రామును ధనవంతునిగా చేసిందే నేనే అని నీవు చెప్పుకొనుకుండునట్లు. ఇది అద్భుతమైన మాట. అబ్రాము ఇక్కడ తన కీర్తిని కాదు, దేవుని కీర్తిని కాపాడుతున్నాడు. అంటే ఒకవేళ అతను సొదొమ సంపత్తుకో తిరిగి వెళ్తే చుట్టుపక్కల ప్రజలేమనుకుంటారు? అబ్రాము గొప్పవాడయ్యాడు, ఎందుకంటే సొదొమ రాజు అతనికి సహాయం చేశాడు అంటారు. అదే. కాని తన ఐశ్వర్యం కేవలం దేవుని వాగ్దానం వల్లే రావాలని, ఆ ఘనత దేవునికి మాత్రమే దక్కాలని అబ్రాము కోరుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతోంది. మెల్కీసెదెకుతో జరిగిన ఆ చిన్న సంభాషణ కేవలం ఒక ఆశీర్వాదం కాదు, అది ఒక వ్యూహాత్మక దైవ ఏర్పాటు. అవును, యాదృచ్ఛికం కాదు. సొదొమరాజు ఇచ్చే ప్రలోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మీయ ఆయుధాన్ని దేవుడు కొన్ని క్షణాల ముందే అబ్రాముకు అందించాడు. సరిగ్గా అదే. దేవుడు భూమి ఆకాశముల యజమాని అని తెలుసుకున్న తర్వాత సొదొమ రాజు ఇచ్చే సంపద అతనికి ఒక గడ్డిపోచలా కనిపించింది. విశ్వానికి యజమాని అయిన దేవుడు తన పక్షాన ఉండగా పోగుతో సమానం. అయితే తన వ్యక్తిగత నమ్మకాలను ఇతరులపై రుద్దలేదు. తనతో పాటు యుద్ధం చేసిన తన మిత్రుల విషయంలో చాలా న్యాయంగా వ్యవహరించాడు. ఇది అతని నాయకత్వ లక్షణాన్ని చూపిస్తుంది. అవును, వారికి రావలసిన వాటాను వారికే చెందాలని చెప్పాడు. కాబట్టి షావే లోయలో జరిగిన ఈ సంఘటన ఇద్దరు రాజుల కథగా నిలిచిపోతుంది. ఇది అబ్రాము జీవితంలో ఒక కీలకమైన ఘట్టం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, లోకంతో వ్యవహరించే ముందు దేవుని ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవును, మెల్కీసెదెకుతో సహవాసం అబ్రామును సొదొమరాజును ఎదుర్కోవడానికి సిద్ధం చేసింది. మన ఆత్మీయ జీవితం బలంగా ఉన్నప్పుడే లోకపు శోధనలను జయించగలం. రెండవది, దేవుడే సర్వానికి యజమాని అని నమ్మడం. ఈ ఒక్క నమ్మకం మన ఆర్థిక నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో కదా. పడే మార్గాలను మనం తిరస్కరించగలం. మూడవది, మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం. చాలా ముఖ్యం. మన విజయం, మన అభివృద్ధికి కారణం దేవుని ఆశీర్వాదమే తప్ప మనుషుల దయ లేదా అడ్డదారులు కాదని మన జీవితాలు స్పష్టంగా చూపించాలి. దేవునికి రావలసిన మహిమను లోకం దొంగిలించడానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. చివరిగా ఒక ఆలోచన. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఈ ఇద్దరు రాజులు ఎదురవుతారు. ఒకరు దేవుని నీతిని, సమాధానాన్ని అందిస్తే మరొకరు లోకపు ఆశలను, ప్రలోభాలను అందిస్తారు. మనం ఎవరి ప్రతిపాదనను స్వీకరిస్తున్నాం? మరియు బహుశా అసలైన ప్రశ్న ఇది. మన జీవితంలో సొదొమరాజు ఇచ్చే ప్రతిపాదనలు ఎప్పుడూ అంత స్పష్టంగా చెడ్డవిగా కనిపించవు. అవి మంచి అవకాశాలుగా, తెలివైన ఒప్పందాలుగా కనిపిస్తాయి. నిజమే. దేవుని ఆశీర్వాదానికి, లోకమిచ్చే మంచి డీల్కు మధ్య ఉన్న తేడాను మనం ఎలా గుర్తిస్తాం? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మంచి ప్రశ్న.